నమస్కారం. అసలు మన దేశ రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? మనం అనుకున్నంత సింపులైతే కాదు. అదో పెద్ద, చాలా ఆసక్తికరమైన ప్రక్రియ. ఇది కేవలం ఒక ఎలక్షన్ మాత్రమే కాదు, మన రాజ్యాంగ రూపకర్తల తెలివితేటలకు ఒక నిదర్శనం. పదండి, ఈరోజు ఆ మొత్తం వ్యవహారాన్ని కూపిలాగుదాం. సరే, అందరికీ వచ్చే మొదటి డౌట్ ఇదే కదా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం వెళ్ళి డైరెక్ట్గా ప్రెసిడెంట్కి ఎందుకోటు వేయలేం? దీని వెనుక పెద్ద కథే ఉంది. సమాధానం మన పార్లమెంటరీ సిస్టంలో, మన ఫెడరల్ స్ఫూర్తిలో దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు, అసలు ఓటు వేసేది ఎవరు, ఆ ఓటు విలువ ఎలా లెక్కిస్తారు, ఓటింగ్ పద్ధతి ఏంటి, ఇంకా ఈ పదవికి ఎవరు అర్హులు, ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, మొదటి పాయింట్ పరోక్ష ఎన్నిక. అసలు మనతో డైరెక్ట్గా ఎందుకు ఓటు వేయించరు? ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది కాదు. మన రాజ్యాంగ నిర్మాతలు కావాలనే చాలా ఆలోచించి ఈ సిస్టమ్ని పెట్టారు. ఇలా చేయడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయన్నమాట. ఒకటి, ఆలోచించండి, ఒకవేళ మనమే నేరుగా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటే అప్పుడు వాళ్లకు కూడా ప్రధానితో సమానంగా పవర్ వచ్చినట్టు ఫీలవుతారు. అప్పుడు దేశంలో ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ మధ్య గొడవలు రావొచ్చు. ఆ క్లాష్ వద్దు అనుకున్నారు. ఇక రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆ బ్యాలెన్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్కి బేస్ మన రాజ్యాంగమే. ఆర్టికల్ 52 ప్రకారం మనకొక రాష్ట్రపతి ఉండాలి. సింపుల్. ఇక ఆర్టికల్ 54, 55 ఏంటంటే ఈ ఎలక్షన్ గేమ్ రూల్స్ అనమాట. అంటే ఎవరు ఓటు వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనే విషయాలుంటాయి. ఓకే, ఇండైరెక్ట్ ఎలక్షన్ అని క్లియర్ అయింది. మరి ఓటు ఎవరు వేస్తారు? ఆ ఓటర్ల గ్రూపునే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సో ఆర్టికల్ 54 ఏం చెబుతుందంటే ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనేది కేవలం ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికే ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ బాడీ అన్నమాట. ఇందులో మనలాంటి కామన్ పీపుల్ ఉండరు. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఉంటారు. మరి ఈ గ్రూప్లో ఎవరెవరుంటారంటే లోక్సభ, రాజ్యసభకు ఎలెక్టైన ఎంపీలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలెక్టైన ఎమ్మెల్యేలు, అంతేకాదు ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎమ్మెల్యేలు కూడా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పదం ఎలెక్టైన వాళ్లు మాత్రమే, నామినేట్ అయిన వాళ్లు కాదు. ఓకే, ఓటు ఎవరు వేస్తారో చూశాం కదా. మరి ఎవరికి ఓటు హక్కుండదు? చూడండి, పార్లమెంట్లో నామినేట్ చేసిన సభ్యులు, రాష్ట్రాల్లో ఉండే ఎమ్మెల్సీలు, ఇంకా అసెంబ్లీలో గవర్నర్ నామినేట్ చేసే సభ్యులు, వీళ్ళెవ్వరికీ ఓటు హక్కుండదు. సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్లకే ఈ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అస్సలు మ్యాటర్లోకి వస్తున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే ఓట్ల విలువను లెక్కించడం. మన దేశ ఫెడరల్ స్పిరిట్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సాధారణంగా ఎలక్షన్స్ అంటే ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ అనుకుంటాం. కానీ ఇక్కడ సీను వేరే. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ఓటు, కాని ఆ ఓటు విలువ మాత్రం వేరే. అంటే ప్రతి ఓటుకి ఒకే వాల్యూ ఉండదు. ఇది కావాలని పెట్టారు, రాష్ట్రాల మధ్య న్యాయం జరగాలని. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎలా లెక్కిస్తారో చూడండి. ఫార్ములా సింపుల్. ఆ రాష్ట్రం మొత్తం జనాభాని అక్కడున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో డివైడ్ చేసి వచ్చిన నంబర్ని మళ్లీ 1000తో డివైడ్ చేస్తారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ జనాభా లెక్కలు ఇప్పటివి కాదు, 1971 సెన్సస్ ప్రకారం తీసుకుంటారు. ఈ ఫార్ములా వల్ల ఏమవుతుందంటే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రముందనుకోండి, అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి ఆ ఎంపీ ఓటు విలువ కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వాళ్లు ఎక్కువ మంది ప్రజలకు ప్రతినిధులు. అదే సిక్కిం లాంటి చిన్న రాష్ట్రం తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఓటు విలువ తక్కువగా ఉంటుంది. కాని వాళ్లకు కూడా ఒక వాయిస్ ఉండేలా ఈ సిస్టమ్ చూసుకుంటుంది. ఇక్కడే ఇంకో సూపర్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉంది. దేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరి ఓట్ల విలువ మొత్తం ఎంత ఉంటుందో పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరి ఓట్ల విలువ కూడా అంతే ఉండేలా సెట్ చేస్తారు. అంటే ఎమ్మెల్యేల బలం 50%, ఎంపీల బలం 50% అన్నమాట. దీనివల్ల కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టప్రకారం ప్రెసిడెంట్ని ఎన్నుకోలేదు, రాష్ట్రాల మాట కూడా చెల్లుతుంది. ఓకే, ఓట్ల వాల్యూ సంగతి చూశాం. మరి ఓటింగ్ ఎలా జరుగుతుంది? దీన్నే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటారు. దీని ఉద్దేశమేంటంటే జస్ట్ ఎవరో ఒకరిని గెలిపించడం కాదు,
ఎక్కువ మందికి ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓటు వేసేవాళ్లు ఒకే అభ్యర్థికి టిక్ పెట్టరు. బదులుగా వాళ్ల చాయిస్ ప్రకారం 1, 2, 3 అని ర్యాంకులిస్తారు. ఫస్ట్ కౌంటింగ్లో గెలవడానికి కావలసిన ఓట్లు ఎవ్వరికి రాకపోతే అప్పుడేం చేస్తారంటే అందరికన్నా తక్కువ ఓట్లొచ్చిన క్యాండిడేట్ని ఎలిమినేట్ చేస్తారు. ఆ క్యాండిడేట్కి పడిన ఓట్లను పక్కన పడేయరు. ఆ ఓట్లు వేసిన వాళ్లు సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికిచ్చారో చూసి ఆ ఓట్లను వాళ్లకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా ఎవరో ఒకరు గెలిచే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు మన చివరి టాపిక్కి వచ్చేశాం. అసలు రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? రాజ్యాంగం ప్రకారం కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, భారత పౌరుడై ఉండాలి. 2, కనీసం 35 ఏళ్ల వయసుండాలి. 3, లోక్సభ ఎంపీగా పోటీ చేయడానికుండాల్సిన అర్హతలన్నీ ఉండాలి. ఫైనల్గా, ఎలాంటి ప్రభుత్వ లాభదాయక పదవిలోనూ ఉండకూడదు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోదు. నామినేషన్ వేయడమే ఒక పెద్ద టాస్క్. ఇది ఎందుకంత స్ట్రిక్ట్గా పెట్టారంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడానికే. ఒకరు నామినేషన్ వేయాలంటే ఎలక్టోరల్ కాలేజ్లోని 50 మంది సభ్యులు, అంటే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు, వాళ్ల పేరుని ముందుగా ప్రతిపాదించాలి. ఇది ఫస్ట్ స్టెప్. అంతేకాదు, వాళ్లు ప్రతిపాదించాక ఇంకో 50 మంది సభ్యులు దాన్ని బలపర్చాలి. అంటే వాళ్ల నామినేషన్ని సెకండ్ చెయ్యాలి. మొత్తం మీద అసలు పోటీలోకి దిగకముందే 100 మంది ప్రజాప్రతినిధుల సపోర్ట్ కావాలన్నమాట. ఇక ఫైనల్గా వీటన్నిటితో పాటు 15,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కూడా కట్టాలి. సో చూశారు కదా, ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న అసలు ఐడియా కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య బ్యాలెన్స్ క్రియేట్ చేయడమే. అయితే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. 70 ఏళ్ల క్రితం డిజైన్ చేసిన ఈ సిస్టమ్ ఇంత వేగంగా మారిపోతున్న ఈ రోజుటి ఇండియాలో ఆ బ్యాలెన్స్ని ఇంకా నిలబెట్టగలుగుతోందా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.